హలో కళాకార్స్, ఈరోజు వీడియోలో నేను ఈ వైట్ పెన్సిల్స్తో బ్లాక్ చార్ట్ పేపర్ మీద ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ దాన్ని ఎలా యూస్ చేయాలో చూపించాను. ఇప్పుడు మనం ఈ వైట్ పెన్సిల్ అండ్ బ్లాక్ చార్ట్తో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. దీనికి ముందు అది లింక్ డిస్క్రిప్షన్లో ఐ బటన్లో ఇస్తాను, చూసి నచ్చితే లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు బ్లాక్ అండ్ వైట్ మండల సాటిస్ఫైయింగ్ అండ్ రిలాక్సింగ్ ఆర్ట్ నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను వైట్ పెన్సిల్స్ తీసుకున్నాను. ఇవి గ్లాస్ మార్కర్స్ అంటారు వీటిని. అండ్ బ్లాక్ చార్ట్ పేపర్, ఇది నా దగ్గర ఆల్రెడీ ఒక ఓల్డ్ చార్ట్ పేపర్ ఉంది, నేను దాన్నే యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కావాల్సిన సైజులో సర్కిల్ డ్రా చేసుకోవాలి. నాకు ఈ బిగ్ సైజ్ డ్రా చేయడానికి నేను ఇలాగా ఒక మూత తీసుకున్నాను అనమాట. సో మీకు ఎంత సైజ్ మండలా కావాలో అంత సర్కిల్ డ్రా చేసుకోవాలి. తర్వాత కంపాస్తో లోపల ఇన్సైడ్ సర్కిల్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ముందే సర్కిల్ కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఆల్రెడీ మండలా ఎలా డ్రా చేయాలి అని చెప్పి డిజైన్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేశానండి బుక్లో రఫ్గా. సో ఇప్పుడు నాకు అది ఈజీ అవుతుంది డ్రా చేయడం. ఆల్మోస్ట్ నేను డ్రా చేసినట్టే ఇలాగా డిజైన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సర్కిల్స్ అనమాట స్లోగా. ఈ వైట్ పెన్సిల్తో డ్రా చేస్తుంటే చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుందండి, ఎందుకంటే ఈ టెక్స్చర్ స్మూత్గా ఉంది. దాన్ని మనం పేపర్ మీద డ్రా చేసినప్పుడు మనం చాక్ పీస్తో ముగ్గులు పెడితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుంది. ఇది వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ రిలాక్సింగ్ ఆర్ట్. మనకి ఈ బ్లాక్ బుక్స్ కూడా దొరుకుతాయి, స్కెచ్ బుక్స్. ఒకవేళ మీరు మండలా ట్రై చేయాలంటే ఈ బ్లాక్ స్కెచ్ బుక్స్ అండ్ వైట్ పెన్సిల్స్తో ట్రై చేయండి. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ అవుట్పుట్ కూడా చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. మీరు ఇప్పుడు స్టార్టింగ్ ఇది చాలా ఈజీ సింపుల్గా కనిపిస్తుంది కదా, ఇది ఫినిష్ అయ్యాక దీని ఫైనల్ చూస్తే లుక్ చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీ సాటిస్ఫైగా ఫీల్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్ ఇంత బాగా వస్తుంది అవుట్పుట్ అని. సో ఇది డ్రా చేశాక నేను ఏం చేశాను, దీన్ని ఎలా డెకరేట్ చేశాను, అది ఎంత బాగా వచ్చిందో వీడియో చివరి వరకు చూసి మీకు ఏమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల నాకు హెల్ప్ అవుతుంది ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి. ఇప్పుడైతే ఈ సాటిస్ఫైయింగ్ అండ్ రిలాక్సింగ్ బ్లాక్ అండ్ వైట్ మండల ఆర్ట్ చూసి ఎంజాయ్ చేయండి. సో ఇలాగా మనకి ఒక అందమైన మండలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది మొత్తం కూడా సర్కిల్ షేప్లో కట్ చేసేసుకోవాలి. మీరు డ్రా చేసే ముందే సర్కిల్ కట్ చేసి డ్రా చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఇదంతా అవుట్లైన్ సర్కిల్ కట్ చేసి ఇలాగా షేప్స్ కట్ చేసుకున్నాను. ఎండింగ్లో కొంచెం బ్లాక్ ఉంచి ఇలా మొత్తం కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇది బ్యూటిఫుల్ స్టిక్కర్ లాగా మనకు ఉంది. దీన్ని నేను డబుల్ సైడ్ టేప్ యూస్ చేశాను. ఇది నా చార్ట్ పేపర్ ఓల్డ్ అవ్వడం వల్ల అలా ఫోల్డ్ అయిపోతుందండి. ఇది వాల్ మీద అంటించేసరికి చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. అసలు పెన్సిల్తో డ్రా చేసినట్టయితే నాకు అనిపించట్లేదు. నేను చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైయింగ్ దీంతో.
మీకైతే ఇది ఎలా అనిపించిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ సిరీస్ అంతా మనం కొత్త ఆర్ట్ సప్లైస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. నేను ఆల్రెడీ ఆయిల్ పేస్టల్తో 2 వీడియోస్ చేశాను. ఈ వైట్ పెన్సిల్స్తో ఇప్పుడు 2 వీడియోస్ అయినాయి. నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నేను ఈ 3 సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ మూడిట్లో మీకు ఏదైనా చూడాలంటే కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో ఫస్ట్ అదే చేస్తాను. పంచ్ నీడిల్ అండ్ ఈ నైఫ్తో స్టెన్సిల్స్ చేయొచ్చు. అండ్ ఈ క్లే ఇవన్నీ కూడా నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నాకు ఐడియా లేదు ఏం చేస్తానో. సో మీకేం కావాలో కమెంట్స్లో చెప్తే అదే ట్రై చేస్తాను. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.